36వ కీర్తన 10వ వాక్యాన్ని చూద్దాం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప అధికము. హల్లెలూయా. ఎడతెగక నిలుపుము. నీ కృప ఎడతెగక నిలుపుము అంటాడు. అంటే లోకంలో రెండు రకాలైన మనుషులు ఉన్నారు. ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని ఎరగని వారు. చూడండి, ప్రభువుని ఎరిగినటువంటి వాడి యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏమిటంటే, ఒక వర్తకుడు, ఒక వ్యాపారస్తుడు తన దారిని తను వెళ్తూ ఒక మంచి విలువైన అమూల్యమైన ముత్యమును కనుగొని దానిని తన సొంతం చేసుకోవడానికి వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ ముత్యమును కొనుక్కోడా అన్నాడు. అంటే తనకు కలిగిన ఇల్లు కావచ్చు, ఇల్లు వాకిళ్ళు కావచ్చు, పొలం కావచ్చు, పశువులు కావచ్చు, అవన్నీ ఏది లెక్క చేయలేదు అతను. వాటన్నిటికంటే విలువైన దాన్ని ఒకదాన్ని కనుగొన్నాడు. అవి ఉన్నా లేకపోయినా ఆ ముత్యము నాకుంటే చాలు అనుకొని తనకు కలిగినదంతయు అమ్మేశాడట. అంటే అతడు వ్యాపారస్తుడని బైబిల్ చెబుతుంది. వ్యాపారస్తుడికి లాభ నష్టాల గురించి బాగా ఒక మెలకు ఉంటుంది కదా, ఐడియా ఉంటుంది కదా. ఏది కొంటే లాభం, ఏది కొనకపోతే లాభం, దేని ద్వారా నష్టపోతాం అనేటువంటిది ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మరి ఇతను ఎందుకు ఆ ముత్యాన్ని కొనుక్కొని తన కలిగినదంతా అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కోవడానికి కారణం ఏంటి చెప్పండి? అంటే తన కలిగిన వాటికంటే కూడా మేలుకరమైనది, ఉపయోగకరమైనది, లాభకరమైనటువంటిదే ఆ మంచి ముత్యం. సరే, అది వేరే సంగతి. ఆ వర్తకుడు ప్రభు అయిన క్రీస్తు ఆ ముత్యం సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. సంఘాన్ని కొనుక్కోవడానికి తన ప్రాణం, పరలోకాన్ని త్యాగం చేశాడు, తన మహిమను త్యాగం చేశాడు, తన కలిగిందంతా త్యాగం చేసి సంఘాన్ని సంపాదించుకున్నాడు ప్రభు. ఇప్పుడు నువ్వు నేను అన్ని జనుల నుంచి ప్రభువుని ఎరిగాం. మనం ప్రభువుని ఎరిగినందుకు కొందరు దృష్టికి పిచ్చివారం, కొందరు దృష్టికి వెర్రివారం, ఇంకా కొందరు ఏమో వాళ్ళ దృష్టికి మోసగాళ్ళం, ఇంకా కొంతమంది పాపులు మాత్రమే ప్రభువుని నమ్ముకుంటారు అనే నీచమైనటువంటి ఒక దురాలోచన మనుషుల్లో పనిచేస్తుంది. పాపములు కడుక్కోవడానికి ప్రభువు దగ్గరికి వస్తున్నారు అనే సంగతి పక్కన పెట్టి సాతానుడు పాపులైన వారు మాత్రమే ప్రభువుని నమ్ముకుంటాడు అంటాడు. ఈ వ్యభిచారి, వీడు ఆల్రెడీ వ్యభిచారి, ఆల్రెడీ దొంగ, ఆల్రెడీ నీచమైన స్థితిలో ఉంటాడు. కానీ ఈ యొక్క కృప యొక్క విలువ తెలియక, కృప యొక్క ఆశీర్వాదం దాని విలువ తెలియక, ప్రభువుని ఎరిగి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారందరూ పాపులైతేనే నమ్ముకుంటారు. ఎందుకంటే వారి పాపాలు అక్కడికి వెళ్తే క్షమిస్తాడు కనుక. అందులో కూడా కాస్త కూస్తో సత్యం ఎరిగాడు. అది వాడు సంపూర్ణంగా ఎరిగితే వాడు ధన్యుడవుతాడు. ఇప్పుడు నీవు నేను ప్రభువుని ఎరిగాం, కానీ మన ఎడల కృప నిలుచును అన్నాడు. అది శాశ్వతమైన కృపగా నిలుస్తుంది. కొంతమంది జీవితంలో కృప శాశ్వతం అవల. ఎగ్జాంపుల్ దావీదు, సౌలు తీసుకుంటే, సౌలు ఎడల కృప శాశ్వతం అవల, దావీదు ఎడల శాశ్వతంగా మారిపోయింది. క్రైస్తవులందరి ఎడల కొందరి ఎడల కృప శాశ్వతంగా మారిపోతుంది, కొందరి ఎడల కృపను కోల్పోతారు. కృపను సంపాదించుకోవడానికి బైబిల్లో ఇప్పుడు నేను చెప్పడానికి, ఆ విషయాలు చెప్పడానికి కాదు, కానీ ఊరికే ఒక మాట చెబుతాను.
పెద్దల ఎడల చిన్నలారా పెద్దల ఎడుతుట మీరు దీన మనసు కలిగి ఉండండి, దీనులకు కృప అనుగ్రహించబడుతుంది అంటాడు. అంటే మీ గర్వం మీ కృపను పోగొడుతుంది, మీ అసూయ మీ కృపను పోగొట్టింది. గమనించాలి, మీ కపటమైనటువంటి ఆలోచనలు కృపకు దూరం చేస్తుంది. అలా కాకుండా మీరు ప్రభువుని ఎరిగే ఉంటే ఆయన మనస్సును ఎరిగిన వారు అని అర్థం. ప్రభువుని ఎరగడం అంటే దయ్యాలు కూడా ప్రభువుని తెలుసు, ప్రభు అని తెలుసు. లోకస్తులు కూడా ప్రభు దేవుడని తెలుసు. క్రిస్మస్కో ఈస్టర్కో వెళ్ళి వాళ్ళు కూడా దండం పెట్టుకొని వస్తారు. నువ్వు అలా కాదు కదా. ప్రభువుని ఎరగడం అంటే ఎట్లా చెప్పాలి మీకు? ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నా యొక్క సహోదరులు, సంఘబిడ్డలు. నేను మీకు ఒక ఆత్మీయ తండ్రిని. మ్యాథ్యూస్ అనేటువంటి వాడు తెలియడం వేరు, ఆయనను గురించి ఎరగడము వేరు. నన్ను గురించి ఎవరికి నాకు ఎరక? మీకు బాగా ఎరక, మీకు బాగా ఎరుగుతారు. నేనేంటి, నా జీవితం ఏంటి, నేను ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, నాకు ఎంతమంది పిల్లలు, నేను ఎలా ప్రవర్తిస్తాను అనేటువంటిది మీరు నా సంఘబిడ్డలు కనుక మీకు అంతా తెలుసు. కానీ మిగతా బయట ఉన్నటువంటి వారు నేను తెలుసు, కానీ నన్ను ఎరగరు. వాళ్ళు నా స్థితిగతులు ఎరగలేదు. నా కుటుంబంలో నేను ఎలా ప్రవర్తిస్తానో, సంఘంలో ఎలా ప్రవర్తిస్తానో తెలియదు. కానీ వారు ఒకటి తెలుసు. ఏం తెలుసు అంటే, మ్యాథ్యూస్ అనేటువంటి వ్యక్తి, అతను ఒక పాస్టర్ గారు, అతను మంచివాడే, అతను చెప్పే మాటలు బాగానే ఉన్నాయి అనుకోవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. ఎరగడం అంటే తన పరిస్థితిని దగ్గరగా ఉండి చూసి ఆయనతో సహవాసం చేయడం కదా. అలాంటి వారి ఎడల కృప శాశ్వతంగా మారిపోతుంది అన్నాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి. ఇప్పుడు ఈ ఎరిగినటువంటి వాడు ఏం చేయాలి, ఏం చేస్తాడు? ఈ ఎరిగినటువంటి వాడికి దేవుడు చేసే ఉపకారం ఏమిటి? నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువును కదా మనం ఎరిగాం. నీకు ఒకవేళ ఎమ్మెల్యే ఎరగపోవచ్చు, మంత్రి గారు నీకు ఎరగకపోవచ్చు, నీకెవరూ తెలీదు, ఏ పలుకుబడి లేదు. ఊళ్ళో కూడా పేటలో కూడా నువ్వేదో నీ పని నువ్వు చేసుకుంటున్నావు, ఏదో సంపాదించుకుంటున్నావు, నీ 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 జీవనాన్ని గడుపుకుంటున్నావు. కానీ నీకు ఎవరో ఎరగదే, నీకు ఎవరో తెలియదే. అంత మాత్రాన ఒకవేళ తెలిసినా ఒరిగేది లేదు. నువ్వు ఎరగవలసినటువంటి వాడిని ఎరిగావు, జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి ఎరిగావు. నువ్వు ఎరిగినటువంటి ఆ దేవుడు నీకు చేసే మేలులు అంతా ఇంత కాదు. అప్పుడు నువ్వు చేయవలసినటువంటిది ఏమిటంటే, చూడండి ఒకసారి 46వ కీర్తనలోని మొదటి వాక్యంలో ఏముంది? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. చాలు, దగ్గరగా స్తోత్రం చెప్పాలి. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మరి ఆశ్రయం అయితే నువ్వు ఆయన్ని ఎరిగితే నీ కష్టములో, నీ బాధలో, నీ సమస్యలలో ఎవరిని ఆశ్రయిస్తావు? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. నేను, మీరు తర్వాత వింటారులే, ఈ సంవత్సరంలో ఒక పాటలో ఓ చరణం రాశాను. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎలాంటి మేలో, ఏకాంత ప్రార్థనలో వచ్చే ఉపకారం ఏమిటో, దేవుడు చేసే ఉపకారాలు ఎంత ఘనమైనటువంటివో. దేవుడు చక్కటి, పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. ఇంకొక నెల 15 రోజులు ఆగితే మీ చెవులారా మీరు వింటారు. స్తోత్రం చెప్పండి. అంతే కదా. ఈ లోపల వినిపించమంటే కుదరదు. కడుపులో బిడ్డ ఉన్నాడు, ఉన్నమాట వాస్తవం. చూపించమంటే తల్లికి ప్రమాదం, బిడ్డకి ప్రమాదం. అందుకని ఎవరు చూపించమంటారంటే పిచ్చోళ్ళు చూపించమంటారు. తెలివైనటువంటి వాళ్ళు మీలాగే ఆ రోజు కొరకు ఎదురు చూస్తారు. హల్లెలూయా. అంతే కదా. అందుకని మీరు ఎదురు చూస్తారు. మంచిది. ఎదురు చూడడమే కాదు, సంఘానికి ఇచ్చిన బాధ్యత ఏమిటంటే ప్రార్థించడం, సహకరించడం. ప్రార్థించడం, సహకరించడం. ఓకే, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు
కొదువై ఉండదు అన్నాడు. నరులు మేలు పొందుటకు, ఆయన ఎరిగిన నరులు మేలు పొందుటకు ఆయనను ఆశ్రయిస్తారుట. 7 నుండి 9 వాక్యాలు ఒక చదివితే బాగుంటుందేమో, చూడు ఒకసారి. అక్కడే ఉంటుంది. నీ కృప దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. బా, ఎంత మంచి మాట. ప్రభు, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కలను ఆశ్రయించుచున్నారట. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, నీ జీవితంలో ఎన్ని కష్టాల్లో ఉన్నావో నాకు తెలియదు. మనం ప్రభువుని మానక ఆయన దగ్గరికి ఆయన్ని ఆశ్రయించాలా. డబ్బులు కావాల్సినప్పుడల్లా నువ్వు ఎక్కడికి వెళ్తావు? బ్యాంకుకి వెళ్తావు కదా, అవునా కాదా? డబ్బులు అవసరమైతే బ్యాంకులో డబ్బులు ఉన్నటువంటి డబ్బులే ఉంటే, నీ అకౌంట్లో క్యాష్ ఉంటే, డబ్బులు కావాల్సినప్పుడల్లా ఏటీఎం కార్డు తీసుకొని వెళ్తావుగా, లేదా బ్యాంకు పుస్తకం తీసుకొని వెళ్ళి తెచ్చుకుంటావు ఉంటే. ఇప్పుడు నీకు దేవుడు ఉన్నాడు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు. దేవుడు నీకుంటే, దేవుడు నీ తండ్రి అయితే, నీకు అవసరమైనప్పుడల్లా వెళ్ళి దేవుడిని అడుక్కుంటావు, అంతే కదా. భర్త సంపాదించగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అయితే, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే, ఆ భార్యకి అవసరమైనప్పుడు ఆ భర్తను అడిగిద్ది, ఏమండి కూరగాయలకు కాస్త ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఏమండి ఈరోజు చికెన్ తెస్తాను, ఎంతో కొంత 200 300 ఇవ్వండి, ఇదిగో పాల బిల్లు కట్టాలండి, డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది ఆ భార్య. ఆ భర్త అసమర్థుడైతే అడగలేదు, కానీ ఆ భర్త సమర్థవంతమైనటువంటి వాడైతే, తన భర్త ఇంట్లో ఉంటే, తన భర్త తనతో ఉంటే ఆమెకి ఏ బాధలో ఉండవు. ఎందుకంటే అడిగినప్పుడల్లా తన తిప్పలు తన బడో ఉన్నటువంటి వాడు కనుక, సంపాదించగలిగినటువంటి వాడు కనుక తన భర్తను అడుగుతూ ఉండిద్ది. అలాగే పిల్లలు కూడా తన అవసరమైనప్పుడు, మా డాడీ ఉన్నాడు, మా డాడీ ఈరోజు ఒక 500 అవసరమైతే ఇస్తాడు, ఒక 1000 రూపాయలు అవసరమైతే ఇస్తాడని బహుధైర్యంగా ఉంటారు. అంటే సామాన్యమైనటువంటి ఒక భర్త ఇంట్లో ఉంటే, భార్య పిల్లలు తనకు అవసరమైనప్పుడల్లా తన భర్తను ఆశ్రయించడం, తనకు అవసరమైనప్పుడల్లా తన తండ్రిని ఆశ్రయించి వారి అవసరాలు తీర్చుకుంటుంటే, నీ అవసరం ఎందుకు తీర్చడు? నువ్వెవరిని ఎరిగావు? తనను ఎందరు అంగీకరించెదరో వారందరికి దేవుని కుమారులగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు కదా. మీరు మరి ఎందుకు పొందలేకపోతున్నావు? మనం చాలాసార్లు ఎందుకు పొందలేకపోతున్నావు? నువ్వు అడగకనే పొందలేకపోతున్నావు. ప్రియులారా, మీరు గమనించండి, మనకన్నిటికీ టైం ఉంది, కానీ దేవుణ్ణి అడగడానికి మాత్రమే టైం లేదు. దేవుణ్ణి ఒకసారి ఒక గంట లేదంటే ఒకసారి అడిగి మానేయొద్దు. నీ పని అయ్యేంత వరకు అడగాలి కదా, నీ అవసరం తీరేంత వరకు దేవుణ్ణి అడగాలి కదా. ఆయన ఆశ్రయించినటువంటి నరులకి ఎంత కృపనిస్తాడండి దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్లో యాయీర్ అని ఒక ఆయన ఉన్నాడు. తన కుమార్తెకి జబ్బు చేసింది. నిజంగా చెప్పాలంటే చచ్చిపోయే జబ్బే అది. అసలు సమాజ మందిరపు అధికారంట. ప్రభుని గురించి ఎవరో చెబితే ప్రభు దగ్గరికి వెళ్ళి, నాయన నా బిడ్డకు జబ్బు చేసింది, ఒక్కసారి నా ఇల్లుని దర్శించండి, పిల్ల నడవలేదు, మంచంలో ఉంది, చచ్చిపోయిందని కొంతమంది చెబుతున్నారు, డాక్టర్లు నాటు వైద్యులు చెబుతున్నారు, ఒక్కసారి మీరు రండి అంటే, వస్తాను పర్వాలేదు, మీ ఊరి మీదగానే నా ప్రయాణం సాగుతుంది, నేను మీ ఇంటికి కూడా వస్తానని ప్రభు బయలుదేరాడు. ఈ లోపల కొంతమంది వచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టడం అంటే, వాళ్ళు కూడా స్వస్థత కోరుకోవడం కాస్త లేట్ అయింది. ఈ లోపల ఆ పిల్ల ఇంటి దగ్గర చచ్చిపోయింది. అప్పుడు ఇంటి దగ్గర నుంచి కొంతమంది బంధువులు, మరి తండ్రి ఉండాలిగా, బిడ్డ చచ్చిపోయినప్పుడు ఆ కపురు తండ్రికి వెళ్ళిపోవాలి కదా, పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు, యాయీరు ఇంక నువ్వు బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు, మనం ఏది జరగకూడదు అనుకొని ఆశించామో జరగకూడదనేది జరిగిపోయింది, నీ బిడ్డ చనిపోయిందన్నాడు. చెప్పారు. ఇప్పుడు బిడ్డ చనిపోయింది కనుక ఇక అసాధ్యమే కదా, చనిపోయిన దాని గురించి ఇంకా ఆశలు ఎక్కడ ఉంటాయి? బ్రతికుంటే ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్, ఆ డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చనిపోయిన తర్వాత ఇంకా ఆశలు ఎక్కడే? ఇంకా ఆశలు వదులుకో, నా మాటిను,
ఇంటికి వెళ్ళిపోదాం పద, జరగవలసిన కార్యక్రమాలు మరి నువ్వు ఉంటేనే, దగ్గర ఉంటేనే తండ్రిగా జరుగుతాయి అని అంటే యాయిరు గుండె పగిలిపోయినట్టని ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, యాయిరు ఏమన్నాడమ్మా, ఆ మాటలు విని, ఆ భయపెట్టే మాటలు విని, ఆ నిరుత్సాహపు మాటలు విని, లోకస్తుల మాటలు విని, శరీర సంబంధమైన మాటలు విని, శక్తి లేని మనుషుల యొక్క మాటలు విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. నువ్వు ఆశ్రయించవలసినటువంటి దేవుడు నువ్వు ఆశ్రయించావు, నమ్ముకోవాల్సిన దేవుడిని నమ్ముకున్నావు. కానీ నీ పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నప్పుడు మనుషులు ఇదిగో ఇలాగే భయపెడతారు. ఇంకెక్కడ కూతురయ్యా, ఇంకెక్కడ నీ అప్పుల నుంచి బయటకు వస్తావు, ఇంకెక్కడ నుంచి నీ స్థితిగతులు మారిపోతాయి, ఇంకెక్కడ నీకు ఉద్యోగం వస్తుంది, ఇంకెక్కడ నీ పిల్లలు పైకి వస్తారు, ఇంకెక్కడ నీ అప్పు తీరుతుంది, ఇంకెక్కడ నీ ఇల్లు నిలబడుతుంది, ఇంకెక్కడ నీ యొక్క గుంటూరులో నువ్వు నిలబడగలవు, ఏదో ఒకటి భయపెట్టే మాటలు. భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచు యాయిరు అని చెబితే, ప్రభువా నీ నమ్మకం ఉంచుతాను తండ్రి అని కాళ్ళ మీద పడ్డాడు. సరే, ఇంటికి వెళ్ళేసరికి బంధువులందరూ ఏడుస్తున్నారు. బాగా ఏడుస్తారుగా బంధువులు. సహజంగా కొంతమందికి ఏడుపు ఏడవకపోతే బాగోదని కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారు, అవునా కాదా? అందరు ఏడుస్తున్నారు, ఒక్కళ్ళు ఏడవకపోతే వీళ్ళ దుంపలకి వీళ్ళకి ప్రేమ లేదేమో, కఠినాత్మలేమో అనుకుంటారేమోనని ఎట్లగట్ట కళ్ళు నలుపుకోనో బొలు నలుపుకోనో, అర్థమవుతుందా? కాస్త కళ్ళు ఎర్రనన్న చేయాలని కొంతమంది పాపం ప్రయాసపడతారు. నాకు తెలిసి ఏడుపు వస్తే ఏడవడం, ఏడుపు రాకపోతే కాస్త ఏడిచినట్టు ఒక రకంగా మొహం పెట్టుంటే పోలా. ఈ కళ్ళు నీళ్ళు ఎక్కడ, మనం సినిమా యాక్టర్లమా ఏడవడానికి? అర్థమవుతుందా? రియల్గా ఏడుపు వస్తే నువ్వు 100 కత్తులు అడ్డం పెట్టినా ఏడుపు ఆగదు, అర్థమవుతుందా? ఈ దొంగ ఏడుపులు ఎందుకులని కొంతమంది యథార్థంగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎట్లా గట్ట వాళ్ళని మరి కాస్త కూస్తో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడానికో, మెప్పించడానికో, లేదు వారిని సానుభూతి తెలియచేయడానికో ఏడుస్తారు. ఆడవాళ్ళకున్న గొప్ప కృప ఏమిటంటే, స్త్రీలకి వాళ్ళకి ఎట్లాగైనా చిన్న సున్నితమైన ఏ బాధ కలిగినా వారి వెంటనే వారి తల మీద ఒక కన్నీళ్ళ కొండ ఉంది కనుక వాళ్ళు త్వరగానే ఏడుస్తారు. వాళ్ళకి ఇచ్చిన భాగ్యం అది, అవునా కాదా? స్తోత్రం చెప్పండి. చాలామంది స్త్రీలకి కన్నీళ్ళ కొండ ఉంటుంది తల మీదే. నాకు కొంతమందిని చూస్తే విచిత్రం ఏమిటంటే, ప్రార్థనలు అసలు ఏడ్చావరు. ప్రార్థనలో పొద్దుకు లావిలించడం, ఈ చెయ్యలా పెట్టడం, ఈ చెయ్యలా పెట్టడం తప్ప ప్రార్థనలు ఏడిచావరో వాళ్ళ హృదయాలు బండరాంతులు అయిపోయినాయి. కానీ ప్రార్థనలు ఏడవరు. కానీ నాకు పొద్దున కూర లేదు, వాళ్ళే తిన్నారు కూర అంటే మాత్రం ఏడుపు వస్తుంది. కూర దగ్గర ఏడుపు వస్తుంది, అన్నం దగ్గర ఏడుపు వస్తుంది. ఏమ్మాయి కొంతమందికి ఏడుపులు భలేగా వస్తాయి, వీళ్ళు ఏడవరులే. ఏడుపున్నారు, ఓకే, స్తోత్రం చెప్పండి ఒకసారి. కన్నీళ్ళ కుండ దాని మీద ఈ తల మీద ఉన్నట్టే, ఎరా నీకు తెలియదు ఏముంది? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సరే, ఇది వేరే సంగతి. ఏడుస్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, యాయిరు వీళ్ళందరిని బయటికి పంపించేసేయి, వీళ్ళందరూ ఎందుకు ఏడ్చి గొల్లు చేస్తున్నారు అంటే, యాయిరు వచ్చి మీరందరూ బయటికి వెళ్ళండి, ప్రభు లోపలికి వెళ్తానంటున్నాడు అన్నాడు. ఎందుకో అన్నారు వాళ్ళు. వెళ్ళనివ్వండి, పోనీలేవ్వండి, ఎట్లాగా ఆ తండ్రి అయినా బ్రతికిస్తాడు అనుకోవాలి కదా. ఈ పనికి మాలినోళ్ళు అనుకోవాలా? చచ్చిపోయిన వాళ్ళందరూ నేను బ్రతికిస్తాడని దేవుడైనా ఈయన దేవుడా? ఏమన్నారు? ఈయనేమైనా దేవుడా బ్రతికించడానికి? అది చచ్చిపోయిన 5-6 గంటలైంది, నీలుక్కుపోయింది పిల్ల. ఇప్పుడు ఆయన దేవుడా ఏంటి బ్రతికించడానికి అన్నారు. అంటే యేసు ప్రభువుని ఎలా చూస్తున్నారు వాళ్ళు? మానవుడుగానే చూస్తున్నారు. కానీ యాయిరు ఆయన దేవుడిని చూస్తున్నాడు. అందుకనే ఆయన ఆశ్రయించారు. 2 కోణాలు ఉన్నాయి. నువ్వు చూసే చూపును బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దేవుడని యాయిరు నమ్మాడు, దేవుడని యాయిరు నమ్మాడు. అందుకని ఆయన ఆశ్రయించాడు. అందుకని ఆయన ఇంటికి పిలుచుకొచ్చుకున్నాడు బ్రతిమలాడుకొని. ఈ లోక సంబంధమైన మనుషులు ఆయన ఒక మానవుడుగానే చూస్తున్నాడు, ఆయన్ని చూస్తున్నారు. సరే, మొత్తం మీద మేం కావాలా, ఆ యేసు కావాలా అంటే, మీరు లేకపోయినా పర్వాలేదు, నాకు యేసే కావాలి. మీరు ఎందుకుంటారు? కొట్టో హల్లెలూయా. మీరు ఏడవడానికి తప్ప, శవం వెంబడి పూలు చల్లడానికి తప్ప
మీరు దేనికైనా ఉపయోగపడతారా? ఆ పూలు చల్లాలన్నా నేను మరలా మీకు సారాయి కొండ తేవాలా? ఓకే, కళ్ళు కొండ తేవాలా? కళ్ళు సారాయి దొరకని దగ్గర అయితే ఇదేంటి ఈ సీసాలు తీసుకొచ్చి కేసులు మీకు దున్నపోతులకు దాపినట్టు తాపాలా? అవునా కాదా? ఇంతకు మినహా నాకు మీరు ఏం చేయగలరు? మీరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, నాకు యేసు కావాలి, వెళ్ళిపోండి అన్నాడు. ఒకటే మాట, వెళ్ళాల్సిన వారు వెళ్ళిపోండి లేదా తప్పుకోండి. వీలైన వారు వెళ్ళిపోయారు, కాస్త కూస్తో ఓర్చుకున్నవారు ఆ మొత్తలు కాసుకొని ఉన్నారు. ప్రభు లోపలికి వెళ్ళాడు, శవమై నీలుక్కుపోయి పిల్ల కనిపిస్తుంది. అప్పుడు ప్రభు వెళ్ళి, తల్లితాకుమి, చిన్నదానా లేచి కూర్చో అన్నాడు. చిన్నదానా లేచి కూర్చో అన్నాడు. ఇది నిద్రపోయే పిల్లల్ని లేపినట్టు లేపాడండి ఆ మహోన్నతుడైన దేవుడు. స్తోత్రం చెప్పాడు. లేచి కూర్చుంది. కూర్చొని ఆశ్చర్యం ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి. ఇప్పుడు ఎగరాలా, గెంతులెయ్యాలా, ఆ యేసు ముఖాన్ని చూసి ముద్దు పెట్టుకోవాలా, ఆయన కాళ్ళ మీద పడి ఏడవాలా? వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎన్ని కోట్లు ఇస్తే ఈ శవానికి జీవం ఇవ్వగలిగిన మనుషుడు ఎవడున్నాడు? ఈ అసాధ్యమైన పనిని సాధ్యపరిచేవాడు ఎవడున్నాడు? ఈ అసాధ్యం అనుకున్న పనిని సాధ్యపరిచేవాడు ఎవడున్నాడు? ప్రభు ఏమన్నాడంటే, యాయిరు, పాప లేచి కూర్చుంది కదా, ఈ పాపకి భోజనం పెట్టండి, చచ్చినోడికి భోజనం పెట్టండి, లేచిన వెంటనే భోజనం పెట్టండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఒకసారి మీరు ఆలోచించండి. అసాధ్యమైన దానిని ఎందుకు వీరు సాధ్యపరుచుకున్నారు అంటే, యేసు లేపగలడని, స్వస్థతపరచగలడని, ఆయన దేవుడని ఎరిగాడు యాయిరు. బంధువులకి ఆయన మనుషుడని ఎరిగాడు. ఆయన ఒక ప్రవక్త అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ యాయిరు నమ్మకం ఏమిటంటే ఆయన దేవుడని ఎరిగాడు. అందుకనే ఆయన ఆశ్రయించాడు. ఆశ్రయించినటువంటి వాడిని దేవుడు సిగ్గుపరచలేదు. మరి నిన్నెందుకు సిగ్గుపడుస్తాడు అనుకుంటున్నావు? చనిపోవడం బ్రతకడం అంటే లోకం దృష్టిలో చచ్చిపోయిన వాడు బ్రతకడం అసాధ్యము అని అంటది లోకం. దేవుడు అంటాడు, నాకు సమస్తము సాధ్యమే అంటాడు. నీ అప్పు తీరడం అసాధ్యం, నీ భర్త మారడం అసాధ్యం, నీ పిల్లలు మారడం అసాధ్యం, నువ్వు ఈ లోకంలో ఒక ఇల్లు కొనుక్కోవడం అసాధ్యం. ఇది మనుషులు చెప్తారు. దేవుడు అంటారు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నీ భర్తను నేను మార్చలేనా? నీ పిల్లలను నేను వారి భవిష్యత్తు దీవెనకరంగా కట్టలేనా? ఇక్కడ నీకు ఇల్లు ఇవ్వలేనా? నీ అప్పులు తీర్చలేనా? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వు నా మీద ఎందుకు అపనమ్మకం పెట్టుకొని ఉన్నావు? నా మందిరానికే వస్తావు, నన్ను ఆశ్రయిస్తావు, నేను దేవుడిని కూడా చెబుతావు, నా మీద నీకెందుకు ఇంత అపనమ్మకం? నువ్వెందుకు నన్ను నమ్మలేకపోతున్నావు? ఇది దేవుడు ప్రశ్నిస్తాడు. అందుకనే ప్రియులారా, మీరు ఆయన్ని ఎరిగినటువంటి వారై ఉంటే ఆయన్ని మీరు ఆశ్రయిస్తారు. ఆయన్ని మీరు ఆశ్రయిస్తే దేవుడు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. హల్లెలూయా. సరే, ఎరిగినటువంటి వాడు ఏం చేస్తాడు? ఆశ్రయించడమే కాదు. చూడండి, ఇక్కడ ఆశ్రయించడం అంటే దేవుని ఆలయానికి వెళ్ళడమే అని గుర్తించాలి. ఇక్కడ ఒక మాట ఉంది ఆ కిందే. ఏమిటి ఆ మాట అంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. పట్టో ఏంటి ఏంటన్నా, మందిరములో సమృద్ధి ఉందా? ఏది? ఖాళీగానే ఉంది కదా. ఆదివారం కదా భోజనం పెడతాడు. మందిరము యొక్క సమృద్ధి అంటే ఇక్కడ చెట్టి కాదు. మందిరము యొక్క సమృద్ధి అంటే రేపు నువ్వు తినే భోజనము కాదు. మందిరానికి వచ్చే వారి కొరకు ఒక బడ్జెట్ దేవుడు కేటాయించాడు. గుర్తుపెట్టుకో, ఒక ప్రభుత్వం ఉంటే వారికి కొన్ని బడ్జెట్లు
కేటాయిస్తారు. విద్యకి, వైద్యానికి, రవాణాకి, రోడ్లకి, రకరకాలైనటువంటి శాఖలకి కొంత బడ్జెట్ కేటాయిస్తారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ వారికి దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు గనుక ప్రజలందరికీ ఏదో ఒకటి ఆయన సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా, ప్రభువుని ఎరిగినా ఎరగకపోయినా వారికి ఇస్తాడు. కానీ ఇక్కడ మందిరానికి వచ్చే వారి కొరకు ఒక బడ్జెట్ కేటాయించబడింది అన్నట్లుంది. ఇక్కడ అర్థమైందా? ఏమిటి అది? ఏమై ఉండొచ్చు? హల్లెలూయా. ఒక దుర్మార్గుడు, ఒక పాపిష్టోడు చర్చికి వచ్చాడు. వాళ్ళందరూ అంటున్నారు, ఈడెందుకు వచ్చాడు రా చర్చికి దుష్టుడు? ఈ దుష్టుడు కూడా చర్చికి వస్తాడా? ఈ దుర్మార్గుడు కూడా చర్చికి వచ్చాడు ఏంటని అందరూ గుసగుసలు ఆడుతున్నారు. వాడేమో అప్పటిదాకా నీచంగా ప్రవర్తించినోడు, మరి ఆ రోజుకు వాడికి ఏం బుద్ధి కలిగిందో, ప్రభా నేను ఎంతకాలం నీచంగా బ్రతుకుతాను, ఎంతకాలం త్రాగుబోతుగా బ్రతుకుతాను, ఎంతకాలం నేను వ్యభిచారిగా బ్రతుకుతాను, ఎంతకాలం నేను ఊపించుకుంటాను మనుషుల చేత, ఇదే నా జీవితం అంటే, నాకు బాగుపడాలని ఉంది, నాకు పరిష్కారం చూపించు అని దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరంలో అంత ప్రభావం ఉంటుందనే సంగతి ఆడికి కూడా తెలియదు. వాస్తవంగా వచ్చి ఈ మాటే చెప్పాడు, ప్రభా నాకు బాగా బ్రతకాలని ఉంది, కానీ నేను చాలా పాపిస్తోండి. ఒక మనుషుడికి కాళ్ళు చేతులు కట్టేస్తే ఆ బంధకాలలో ఉన్నటువంటి వాడు ఏమీ చేయలేనట్టు నాకు కూడా నా పాపం అనే బంధకాల్లో ఉన్నా. ఇది సత్యం, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా, నేను పాపినే. నీ ఆలయానికి వచ్చిన తర్వాత నాకు దేవాలయం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లా. ఎందుకంటే నీ వాక్యం ఎంత పరిశుద్ధమైనది, నీ దేవాలయం ఎంత అందంగా ఉంది ప్రభువా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది తండ్రి, ఎంత మహిమకరంగా ఉంది. ప్యారిస్లోకి వెళ్తే కూడా ఇంత నెమ్మది లేదు నాయన. ప్రపంచమంతా వచ్చి చూస్తున్నారు. దేన్నంటే ఆయన ఎవరు భార్యకి కట్టాడుగా, ముంతాజ్కి, ఆయన పేరేంటి? షాజహాన్ ఖాన్. నేను ఆ ఢిల్లీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఒక పగల ఖాళీగా ఉన్నాం, ఏం చేద్దాంలే ఇంటి దగ్గర ఉన్నామని ఆగ్రా దగ్గరేగా అక్కడికి వెళ్ళి చూసాం. ఓ దేశ విదేశాల నుంచి వస్తున్నారు. అక్కడికి వచ్చి ఈ తెల్లోళ్ళు కొంతమంది ఉంటారే, 70-85 ఏళ్ళు తెల్లోళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళ పోకడ చూస్తే, వాళ్ళ ప్రేమలు చూస్తే నాకు ఒకరికొకరు ముద్దులు పెట్టుకొని దిగటం. వీళ్ళేమో ముద్దు పెట్టుకుంటాడు, అటు నుంచోడం వాడు ఫోటో తీస్తాడు, భుజాల మీద చేతులు వేస్తాడు, ముసలమ్మ భుజాన ముసలోడు వేస్తాడు. రెండోది వీళ్ళిద్దరు ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసుకుంటుంటారు, ముసలమ్మ ముసలోడు. ఇలా ఫోటోలు తీస్తుంటే నేను చాలా విచిత్రంగా చూశాను. ఆహా, ఇది ప్రేమికులు కట్టుకుంది కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమికులు అయ్యారా అనుకున్నాను. సరే లోపల ఎలా ఉంటుందని చూడడానికి వెళ్ళాను. నాకైతే అక్కడ అంత ప్రశాంతత ఏం అనిపించలా. సూపర్ పాలరాతితో కట్టారు, 100 సంవత్సరాలైనా అది దాన్ని కట్టడం చాలా అందంగానే ఉందని కాదను. మీకు ఒక విషయం చెప్పనా, అది ఎంత అందంగా తయారైనా సమాధే. అక్కడ ప్రశాంతత ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దాంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీద ఎవడైనా పడుకొని ఆ రాత్రి అక్కడ ఉండి రమ్మని చూద్దాం. చచ్చే భయం కదా. వామ్మో, ఎన్ని 100 సంవత్సరాలైనా దయ్యమై పడతారని భయం కాదు. బాగా ఉంటుంది, నేను కాదను. ఆ ప్రశాంతత దొరికే స్థలం అక్కడ ఒకవేళ ప్రశాంతంగా ఉందంటే ఆ ప్రకృతి అంటే ఆ పక్కనే ఒక నది ఉంది, దాన్ని బట్టి ఉండదేమో.
ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో చెప్పే చాలామంది చెప్పిన మాట ఏమిటంటే, అన్నా ఇక్కడికి వస్తే ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది అని చెప్తారు. నేను వారిని ప్రశాంతంగా ఉంచడానికి పాలరాతి బండలేసానా, ఏసీ పెట్టానా, ఇంకా ఏమైనా ఇచ్చానా? ఏడ్చుకుంటూ వచ్చినటువంటి వారు, సంతోషంగా తిరిగి వెళ్ళేవారు బోళ్ళంతమంది ఉన్నారు ఇక్కడికి వచ్చి. కారణం ఏమిటంటే మందిరములో దేవుని సమృద్ధి ఉంది. ఏమిటి ఆ సమృద్ధి అంటే, ఆ పాపిష్టి మనుషుడికి వాడి పాపము కడిగి వాడిని నీతిమంతునుగా తయారు చేసింది మందిరం. వాడు ఒక క్రొత్త మనిషిగా చేసింది. ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి. తన బ్రతుకును మార్చగలిగిన సామర్థ్యం మందిరానికి ఉంది. తన రంగును మార్చగలదు. అంటే రంగునంటే ఆ రంగు కాదు, పాప రంగుని, నిత్యమైన కలలను, ఆ కఠిన హృదయాలను కరిగించి మార్చగలిగి ఒక మనుషుడుగా చేసి ఒక కఠినమైన వాడిని ప్రేమించే వాడిగా చేయగలదు. ఒక గర్విష్ఠిని ఒక దీనుడిగా మార్చగలదు దేవుని మందిరం. తెలుసా మీకు? ఒక 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 గర్విష్ఠి కలిగినటువంటి మానవుణ్ణి దీనత్వంతో తయారు చేయగలిగినది దేవుని మందిరం. ఒక పాపిష్ఠుడిని పరిశుద్ధునిగా మార్చగలిగింది దేవుని మందిరం. ఒక దుఃఖములో ఉన్నటువంటి వాడికి సంతోషం ఇవ్వగలిగింది దేవుని మందిరం. ఒక అశాంతితో చచ్చిపోవాలనుకున్నటువంటి వాడికి ప్రశాంతతనిచ్చి బ్రతుకు మీద ఆశ కలిగించేది దేవుని మందిరం. ఇది లోకంలో మీకు ఎక్కడ దొరకదు. ఏ షాపులో దొరికింది ఇది? ఎవరు అమ్ముతారు? ఎక్కడి నీకు దొరికింది? ఏ డబ్బులు పెడితే వస్తుంది? దేవుని మందిరానికి వెళ్తే ఏమొచ్చింది అనుకునేటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారు అనుకుంటున్నారు. ఎరిగిన వాడికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి సమృద్ధి ఏమిటో. అర్థమవుతుందా? మనం ఇక్కడికి వచ్చి ఏదో పులిహారం తిని వెళ్ళటల్లా, ఇక్కడికి వచ్చి సాంబార్ అన్నం తిని అదే తృప్తి అనుకోవటం లేదు. పులిహారం సాంబారు ఏమండి భోజనము కావాలనుకుంటే 5 రూపాయలకు కూడా భోజనం పెడుతున్నారు, వెళ్ళండి. అర్థం కాలేదా? అన్నదానాలు ఉన్నాయి, వెళ్ళండి. అన్నదానం చేసే సత్రాలు వేరు. ఇక్కడ బ్రతుకును మార్చే సమృద్ధి ఇక్కడ ఉంది. నీ స్థితిగతులు మార్చే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దేవుని మందిరం యొక్క సమృద్ధిని మీరు ఊహించడం అది చాలా కష్టం. అద్భుతమైనటువంటిది. ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయానికి వెళ్ళేది హన్నా. ఒకరోజు ఎప్పుడు ఆడికి వెళ్ళేది కానీ దేవాలయంలోనికి వెళ్ళేది కాదు. అక్కడే వండుకొని అక్కడే తిని ఆ కుండలన్నీ బోరలించుకొని వచ్చేవాళ్ళు. వనభోజనాలకు వెళ్ళినట్టు చర్చిలోకి వెళ్ళి వండుకొని తిని వచ్చేవాళ్ళు. ఏనాడు ఆ సిలోహో దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన మనిషి కాదు. ఒక రోజున ఎందుకనో దేవుని మందిరంలోనికి వెళ్ళాలనిపించి వెళ్ళింది. వెళ్ళగానే ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చేసరికి తన హృదయాన్ని అంతా కుమ్మరించుకుంది. తన తండ్రి దగ్గర బాధలు చెప్పుకున్నట్లు చెప్పుకుంది. అంతలోకి దైవజనుడు వచ్చాడు, మాట్లాడాడు. ఆయన ఫస్ట్లో అపార్థం చేసుకున్నాడు, కానీ తర్వాత అర్థం చేసుకొని దేవుడు నేను దీవిస్తాళ్ళమ్మా, ఏడవద్దు అని దైవజనుడు ఓదార్చి పంపించాడు. నెక్స్ట్ సంవత్సరానికి బిడ్డనెత్తుకొని వచ్చింది. తన కౌగిలిలో బిడ్డన్నాడండి. గమనించారా? ఆమె తీర్మానం ఏమిటంటే, నా కొడుకు పాలు మరిచేంత వరకు నేను మరలా మందిరంలో ఈయన్ని అక్కడ అడుగుపెట్టి మరలా నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. అక్కడ ఫస్ట్ సారి అడుగుపెట్టి నడుస్తున్నాడా వాడు అక్కడే ఉండాలా. ఆశ్చర్యపోయారు. ఏమిటి పిల్లల పుట్ర అనుకున్నాం? తన వైరి పెన్నిన్న ఎన్నోసార్లు గుడ్రాల మోకందానా, నువ్వు కూడా చెప్పేదానివయ్యావా? ముందు నీ బతుకు సరి చేసుకో. నువ్వు మంచిదానివైతే నీకు బిడ్డలు ఎందుకు ఇవ్వడు దేవుడు? నీ బ్రతుకు మంచిదైతే దేవుడు ఎందుకు నీ గర్భాన్ని మూసాడు? ఈ నిందలు మోపే దుర్మార్గులు ఉన్నారు కదా. అర్థమవుతుందా? ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. పిల్లలు పుట్టకపోతే ఆమె ఏం చేసింది? పిల్లలు పుట్టకపోతే ఆమె ఏం చేసిందండి? వాళ్ళ అమ్మా నాన్న సరిగ్గా తయారు చేయలేదా? దేవుడు కదా తయారు చేశాడు గర్భంలో. ఎందుకు బిడ్డలు లేనిటువంటి వారిని చిన్నచూపు చూస్తావు? అది బుద్ధిహీనత కాదు. అలాగే మరి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో నాకు తెలియదు, కానీ దేవాలయములకు వచ్చి ప్రార్థన చేసుకొని కన్నీళ్లు విడిస్తే ఆ సమృద్ధిలో నుండి చక్కటి మగబిడ్డనిచ్చాడు.
ఆ సమృద్ధిలో నుండి నెమ్మది వస్తుంది, ఆ సమృద్ధిలో నుండి నీతి వస్తుంది, ఆ సమృద్ధిలో నుండి నీకు ప్రశాంతత వస్తుంది, ఆ సమృద్ధిలో నుండి నీకు వాగ్దానాలు దొరికి ఆ వాగ్దానాలు సొంతం అవుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. 8వ వాక్యం కూడా ఒక మాట చూడు, ఏముందంటే, ఏందమ్మా? నీ ఆనంద ప్రవాహములోనిది నీవు త్రాగనిచ్చుచున్నావు. కొట్టో హల్లెలూయా. ఏంటది? ఏంటది? ఆనంద 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 ప్రవాహం. స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యమది. దేవుని మందిరములో, ఆయన సన్నిధిలో ఆనంద ప్రవాహం ఉందట, ఆనంద ప్రవాహం ఉందట. స్తోత్రం చెప్పాలి. మాట్లాడేటువంటి వాడు మనుషులకు అర్థమయ్యే భాషలో కాదు, దేవదూతల భాషలతో మాట్లాడుకుంటాడు. ఓ ఆనందిస్తాడు, చప్పట్లు కొట్టుకుంటాడు, ఊగిపోతాడు, గెంతులేస్తాడు. ఆనంద ప్రవాహం, ఆనంద ప్రవాహం. మందులో లేని సంతోషం అది, లోకములో లేని సంతోషం, లోకంలో ఉన్నట్టు దేనితో పోల్చడానికి వీలు లేని గొప్ప సంతోషం పరిశుద్ధాత్మ అభిషేకముతో ఉంది. దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు ఆ ఆనందం, ఆ అభిషేకం ఎంత బాగుంటుందో స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46-47 వాక్యాలు చూడమ్మా. దేవుణ్ణి స్తుతించుచు ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆరాధించుచుండిరి. అంతేనా? ఆహారము పుచ్చుకొనుచుండిరి. కొట్టు చప్పట్లో. పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు ఏక హృదయంతో ఉన్నారు, ఇంకా ఆనందంగా ఉన్నారు, ఇంకా దేవుని సన్నిధిలో నిత్యం, ఇంకా కొత్త చదివావు, నిష్కపటమైన హృదయంతో ఉన్నారు. కొట్టు చప్పట్లో ఒకసారి. ఓ పక్క భాషలో ఒక పక్క బూతులు మాట్లాడాలా, గుర్తుపెట్టుకో. ఓ పక్క ఎగిరి దేవుని మందిరంలో బూతులు మాట్లాడాలా. అది భ్రమపరిచే ఆత్మ, అది నిన్ను పాడు చేసే దురాత్మ ఉండొచ్చు. గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ సంబంధమైనటువంటి వరాలు రుచి చూసి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు నిష్కలంకమైన హృదయం అన్నాడు. నిష్కలంకమైన హృదయం, కపట హృదయం కాదు, నిష్కలంకమైన హృదయంతో నింపబడ్డాడట. ఏ జాతో, ఏ కులమో, డబ్బున్నాడో, డబ్బు లేనిటువంటి వాడో, పేదోడో, ధనికుడో వ్యత్యాసం లేదు, అందరి మనసులు కలిసే ఉన్నాయి. ఆనందముగా జీవిస్తున్నారట. అదే ఆనంద ప్రవాహం. మీరు గమనిస్తే దయ్యం పట్టినటువంటి వాడు మరలా వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ మీరు చర్చిలో మీరందరూ కూర్చొని ఎక్కడ దాకా ఏం అవసరంలా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, నేను మధ్యాహ్నం మనోళ్ళు గోంగూరను ఏదో తెస్తే వాళ్ళు కలిసి గోంగూర ఒలుస్తున్నారు. 2 నిమిషాల్లో వాళ్ళ ముఖాలు చూశాను, కలకల కలకలలాడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఆనందంగా. హల్లెలూయా. ఇంటి దగ్గర గోంగూర ఒలిచేటప్పుడు చూడాలి ఇలా ముఖం. ఇక్కడ అంటుల్లో ఉంటుంటారా, అంటులు చోవేటప్పుడు ఇలా ముఖం చూడాలి. కాదక్క, అసలు ఎంత సంతోషమో వాళ్ళ ముఖాల్లో ఉట్టి పడుతూ ఉంటుంది. ఇంటి దగ్గర సింకులో అంటులు తోమేటప్పుడు చూడాలా, టపా 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 సౌండ్లు వస్తూ ఉంటాయి. అదేంటన్నా, ఇక్కడ అందరూ అంటులు తోమేవాళ్ళు, గోంగూర ఒలిచేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, ఇక్కడ సాపలు పరిచేవాళ్ళు, అందరూ ఆనందంగా ఉన్నారా? కొంతమంది ముఖాలు ఇంతలా ఉన్నాయన్న చింతపండు పిచ్చిలాగా. అంటే వాళ్ళ సంగతి నన్ను అడగొద్దు. చెల్లి
అన్న నేను ఇక్కడ పరిచర్య చేస్తాను అనింది. నువ్వెంతకాలం చేస్తావమ్మా అని అడిగాను నేను. అన్న నేను 3 నెలలు ఇక్కడ ఉంటా, లేదా 4 నెలలు ఉంటా. ఈ 3-4 నెలలు నేను ఇక్కడ పరిచర్య చేస్తా, తర్వాత నేను ఆస్ట్రేలియా వెళ్తాను. 3-4 నెలలేగా, నువ్వేం చేస్తావులేమ్మా, చదువుకున్న పిల్లవి, ఉద్యోగం. ఆ అమ్మాయికి నెలకి దాదాపుగా 1,00,000 రూపాయలు సంపాదించుకుంటుంది. నువ్వేం చేస్తావమ్మా, వద్దులేమ్మా అంటే, లేదన్నయ్య నేను పరిచర్య చేస్తాను అనింది. ఏం పని చేస్తావన్నా? మీరు కాదనకుండా ఇస్తానంటే నేను కోరుకుంటాను అనింది. సరే కోరుకోమ్మా, ఏ పరిచర్య చేస్తావంటే, స్త్రీల దొడ్లు నేను ప్రతి శనివారం వచ్చి శుభ్రంగా కడిగి ఫెనాయిల్ వేసి తుడిసి వెళ్తాను, ఆ పని నాకు అప్పు చెప్పన్నానండి. అర్థమైందా మీకు? మనోళ్ళు కొంతమంది, అందరూ నేను చెప్పను, కొంతమంది లోపలికి వెళ్ళి వాళ్ళ పని చేసి నీళ్లు కొట్టకుండా వచ్చే మహానుభావులు ఉన్నారేరా. నాలుగు నెలలో 5 నెలల్లో ఆ పరిచర్య చేసి వెళ్ళింది. ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని, అన్నయ్య నేను అక్కడికి వెళ్ళి, నా భర్తకు జాబ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళి జాబ్ సంపాదించుకోవడం కష్టమైద్దేమో, లేట్ అయిద్దేమో, నా కొరకు ప్రార్థన చేయి అని చెప్పింది. విచిత్రం చెప్పనా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియా దేశంలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి. గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, పిలిచి ఇచ్చారు అమ్మాయికి. తన తోటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. ఏంటి నువ్వు వచ్చి అంతా 20 రోజులు అవ్వలేదు, నీకు ఏం చూసి ఇచ్చారు అని. ఏం చూసి ఇచ్చుంటారు? దేవుడు చూశాడు, దేవుని పిల్లల దొడ్లు కడగడం. ఇన్సల్ట్ అయిపోయింది. నేను చేపలు పరవాలా, నేను దొడ్లు కడగాలా, నేను మంచినీళ్ళు అందించాలా, నేను తిన్న కంచాలు తీయాలా? దైవజనులు బక్సింగ్ గారు కలెక్టర్ అమ్మ వస్తే, అమ్మా నువ్వు పరిచర్య చెయ్యి అన్నాడట. ఏం చేయనన్నయ్య, ఏ పరిచర్య చేయాలంటే, అమ్మ ఆ కాలువలో డ్రైనేజీ కాలువ నీళ్లు ఆగిపోయినాయి, లోపలికి దిగి ఆ పూడుందే, ఆ నల్లటి బురదుందే, దాన్ని పైకెత్తేసి క్లియర్ చేయి అని చెప్పాడట. ఎవరితో? ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన మీటింగులు అయిపోయిన తర్వాత అందరు పడుకుంటారు కదా, అర్ధరాత్రి 1 గంటకు లేచి బకెట్ తీసుకొని, చీపిరి తీసుకొని, పెనాయిల్ తీసుకొని, దొడ్లన్నీ, పురుషుల దొడ్లన్నీ శుభ్రంగా కడిగి తెల్లారగట్ల 4 గంటలకు వచ్చి మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకునేవాడట ఆ మహానుభావుడు. అలాంటి వారి గురించి వింటుంటే గుండెలు బద్దలైపోతున్నాయి. మనోళ్ళకి చాలామందికి అర్థం కాదు ఏమిటంటే, నేను కంచం తీయాలా, నేను ఎప్పుడు పరిచారకుణ్ణి, నేను అసలు ఎక్కడున్నాను, నేను ఏ స్థాయికి ఎదిగాను అంటే, ఎదుగుతున్నావు అంటే, ఇంకా నువ్వు ఎదగాలి అంటే ఇంకా తగ్గించుకొని పని చేయాల్సిందే. చాలు ప్రభువా ఈ ఎదుగుడంటే ఇంక అంతటితో ఆగిపో. ఎదుగాలి అంటే మాత్రం ఇంకా తగ్గు, ఇంకా వంగు, లేస్తావు పైకి. ఇక నాకు ఇది చాలు ప్రభువా, ఇంతవరకు చాలు అనుకుంటే ఇంక అక్కడితో ఆగిపో, గర్వించు. అర్థం కాని వారు అల్లు చెప్పండి, అర్థమైతే మరి అల్లు చెప్పండి. హల్లెలూయా. 9వ వాక్యంలో, నీ యొద్ద జీవపు ఊట కలదు. చప్పట్లు కొట్టో. తను ఎరిగిన వారికి ఆశ్రయిస్తారు, దేవుడు మేలు చేస్తాడు. తను ఎరిగిన వారు మందిరానికి వస్తారు, ఆయన సమృద్ధినిస్తాడు. ఆయన ఎరిగిన వారు మందిరానికి వస్తారు, పరిశుద్ధాత్మతో నింపుతారు. ఆయన ఎరిగిన బిడ్డలకి జీవపు ఊటనిస్తాడట. జీవపు ఊటనిస్తాడు. ఏమిటి ఆ ఊట? ఆనంద ప్రవాహం వేరు, జీవపు ఊట వేరు. జీవపు ఊట అంటే
మనం గమనించండి, మనం మంచినీళ్ళు తాగితే బ్రతుకుతామా? మంచినీళ్ళు తాగకుండానే బ్రతుకుతామా? అన్నం తినకుండా కొన్ని రోజులు బ్రతకొచ్చు, కానీ నీళ్ళు లేకుండా బ్రతకగలమా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రభువా, ఈరోజు నేను ఆదివారం వాక్యం మిస్ అయ్యాను, బుధవారం వాక్యం మిస్ అయ్యాను, శనివారం జరుగుతున్న ఆరాధనలో వాక్యం మిస్ అయ్యాను. ఈరోజు అన్న ఈ దగ్గరలోని ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు, ఆ వాక్యం అక్కడ దొరికిద్దేమో. అబ్బా, ఎంత బాగుంటుంది వాక్యం. స్తోత్రం చెప్పగలరా? నేను అనేది ఏమిటంటే, వాక్యం కొరకరా, వాక్యం కొరకరా, దేవుడు సరిదానికి కావాల్సిందన్నీ ఇచ్చేస్తాడు.